వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కర్ణుడిని రక్షించడం కోసం దుర్జయుడు అనబడే తన సోదరుణ్ణి పంపించాడు దుర్యోధనుడు. ఆ దుర్జయుడు వచ్చి భీమునితో యుద్ధం చేస్తుంటే దుర్జయుని అవలీలగా భీముడి సంహరించాడు పూర్తిగా. ఆ తర్వాత మళ్ళీ దుర్మర్షణుడు అనే సోదరుణ్ణి దుర్యోధనుడు పంపుతాడు. ఆ దుర్మర్షణుడు కూడా సంహరిస్తాడు. అయితే దుర్జయుడు మరణించిన వెంటనే కర్ణుడు మళ్ళీ భయపడి యుద్ధభూమి నుంచి పారిపోయాడు. ప్రతి చోట కూడా యుద్ధభూమి నుంచి పారిపోయాడని వర్ణిస్తున్నారు. ఇది గ్రహించవలసిన మరొక అంశం. తర్వాత భీముడు ఏం చేశాడంటే ఒకరు ఇద్దరు లాభం లేదని 7 తమ్ముళ్ళని పంపెట్టాడు. అంటే కట్టి పంపించేయడం అది. ఇక్కడ 7 ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్ర పుత్రుల్ని భీముడు సంహరించాడు ఆశ్చర్యకరంగా. ఇక భీమకర్ణుల మధ్య జరిగినటువంటి భయంకరమైన యుద్ధం ఉన్నది ఇక్కడ. ఆ యుద్ధంలో కర్ణుడికి అశ్వత్థామ కూడా తోడయ్యాడు. ఇక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇంతవరకు కర్ణుడు విరథుడవడం పారిపోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం కర్ణుడు మహావిజృంభించుతూ ఉంటే భీముడి రథములు ముక్కలయ్యాయి. భీముడు నేల మీద నిలబడ్డాడు. ఇంకా అక్కడి నుంచి ఎలాగ కర్ణుని తప్పించుకోవాలని చూస్తున్నాడు భీముడు. అంతకుముందు అర్జునుడు ఏనుగుల సైన్యాన్ని కొట్టివేశాడు. ఆ ఏనుగులు పడున్నా కింద. ఆ ఏనుగుల మధ్యలోకి వెళ్ళేట భీముడు. వెళ్ళగానే రథం ఆ ఏనుగులను దాటి వెళ్ళలేకపోతుంది. వెంటనే కర్ణుడికి ఉక్రోషం వచ్చి, నువ్వు యుద్ధానికి దేనికి పనికొస్తావురా? బాగా తిండి తినడానికి మాత్రమే పనికొస్తావు. నువ్వు బాగా వెళ్ళి తిండి తిను, కేవలం ఒళ్ళు బలిపే తప్ప నీకు ఏ యుద్ధం మెలకువలు లేదన్నాడు. చూడండి, అన్ని మార్లు దెబ్బలు తిని పారిపోయి వాడిని ఇంత నీచత్వమైన మాట్లాడాడు. కర్ణుడు ఒక్క అవాచ్యం మాట్లాడలేదు. చూడండి, దీన్ని బట్టి నోటి దురుషితనం, ప్రగల్భము, ప్రేలాపన. భీముడు ఒక్క అవాచ్యం మాట్లాడకపోయినా కర్ణుడు ఎన్ని అవాచ్యాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ పరిశీలించండి. ఇక్కడ దాన్ని బట్టి భీముని ఒక ఔదార్యం, ఔచిత్యం తెలుసుకోవాలి. నిజమైన పరాక్రమతుడు అలా ఉంటాడు. కర్ణుడు మాత్రం నోటు కూర్చుని బదరుతున్నాడు. బాగా తిన్నావు పో, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు పండ్లు దుంపలు తినడం కూడా మధ్యలో నీకు అలవాటు అరణ్యవాసంలో, నువ్వు ఆయుధం పట్టడానికి తగని వాడివి, ఇవన్నీ అంటూ ఉన్నాడు. అంటూ బాణములు కురిపిస్తున్నట్ట. విష సమానమైన బాణములు భీమునిపై ప్రయోగిస్తూ ఉంటే భీముడు వెంటనే అక్కడ పడి ఉన్న ఒక ఏనుగుడు పైకెత్తిట్టాడు. ఇక్కడ ఎత్తి ఏం వేస్తావో అన్నట్టండి. అతను వేసిన బాణములను ఏనుగు తగులుతున్నాయి. ఆ ఏనుగును పైకెత్తిన భీముడు ఎలా ఉన్నాడు అంటే సంజీవ పర్వతాన్ని ఎత్తిన హనుమంతుని వలె ఉన్నాడు వర్ణించాడు వ్యాసదేవుడు. అంత అద్భుతమైన విషయం అవుతుంది ఇక్కడ. మొత్తానికి ఈ పరిస్థితిని దూరం నుంచి అర్జునుడు చూశాడు. వెంటనే అక్కడి నుంచి బాణములు వర్షించాడట. అప్పుడు బాణ పరంపరగా నిలబడలేక కర్ణుడు, అశ్వత్థామ కూడా పలాయనం చిత్తగించారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది అర్జునుడు చూపించిన పరాక్రమాలకి నిలబడలేకపోతున్నాడు మహానుభావుడైన కర్ణుడు అని మరొక్కసారి మనం గ్రహించవలసిన అవసరం ఇది. ఆ తర్వాతే ఒక్కొక్కరిని ఛేదించుకుంటూ సాత్యకి వెళ్ళేటప్పుడు సాత్యకి చాలా ప్రేమగా కౌరవులు చూసుకుని భూరిశ్రవుడనే మహావీరుని అవలీలంగా సంహరించాడు. భూరిశ్రవుడి సంహారం సామాన్యం కాదు. అతన్ని చంపడం చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఈ భూరిశ్రవుడు ప్రధాన బలాల్లో ఒకడు. అంతవరకు ఎందరినో గడగడలాడించినటువంటి భూరిశ్రవుని సాత్యకి సంహరించాడు. ఈ విధంగా సాత్యకి విజృంభిస్తూ ఉంటే అతన్ని ఎదుర్కొనడానికి అనేక మంది ముందుకొస్తున్నారు. వీళ్ళందరూ దోణిని దాటే వచ్చారు కనుక ఇంకా లోపల కర్ణుడు వీళ్ళతో యుద్ధానికి వెళుతున్నాడు, దెబ్బతింటూ ఉన్నాడు, విరధుడవుతూ ఉన్నాడు. ఒకసారి విరధుడై సాత్యకిని ఎదుర్కొన్న కర్ణుడు విరధుడైపోతే అశ్వత్థామ తన రథం ఎక్కించుకుని అతను రక్షించట. ఆ తర్వాత ఆ లోపలకు వచ్చినటువంటి అర్జునుడు ఆ రక్షకులుగా సైంధవుడి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక ప్రణాళికాబద్ధంగా ఖండిస్తున్నాడు. ఇక్కడ అప్పటికే సంధ్యవాలుతున్న సమయం దగ్గరవుతుంది. కృష్ణుడి సమయం చూసుకుంటున్నాడు, రథాన్ని నడుపుతున్నాడు. ఇక్కడ పైగా జయద్రథుని చుట్టూ రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో అశ్వత్థామ, వృషసేనుడు, కృపుడు, శల్యుడు, కర్ణుడు వీళ్ళు ప్రధానంగా ఉన్నారు అక్కడ. ఇప్పుడు అర్జునుడు వాళ్ళని ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ ఎదుర్కొన్నప్పుడు అశ్వత్థామపై 50 బాణాలు ప్రయోగించాడు. వృషసేనునిపై 3 బాణాలు, కృపునిపై 9 బాణాలు, పైగా భక్తిగా ప్రయోగించాడు కృపుడిపై గురువని 9 బాణాలు, శల్యునిపై 16 బాణాలు, కర్ణునిపై 30 బాణాలు వేశాడు. వేసి వాళ్ళ మధ్యలో ఉన్న సైంధవుడిపై 64 బాణాలు ప్రయోగించాడు. ఒకేసారి ఇక్కడ 64 బాణాలు వెళ్ళగానే వరాహము ధ్వజ చిహ్నముగా కలిగిన సైంధవుడు ఒక్కసారి గర్జన చేసి తన రథంపై భయంకరమైన బాణాలను అర్జున్ రథం మీదకి ప్రయోగించాడు. ఇక్కడ అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, సింధురాజు ప్రాణాలని రక్షించుకోవాలని తన చుట్టూ అంత భయంకరమైన వీరుల్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళందరినీ కొట్టి అది సంహరించే లోపల సూర్యాస్తమయం అయ్యే అవకాశం ఉన్నది.
ఈ చుట్టూ ఉన్న వాళ్ళు తమ ప్రతాపం తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు ఇదే నువ్వు నీకున్న పరాక్రమంతోనే చేస్తానంటే లాభం లేదయ్యా. లోకాతీతమైన పరాక్రమం ఇప్పుడు చూపించినా నీ ప్రతిజ్ఞ నెరవేరాలి అంటే నువ్వు తప్పకుండా వాళ్ళని సాధిస్తావు. కానీ నీ ప్రతిజ్ఞాకాలం లోపల నువ్వు సాధించాలి అంటే మాత్రము ఇప్పుడు మరొక అద్భుతాన్ని చేయవలసిన అవసరం ఉన్నది. అతడు ప్రస్తుతం వీళ్ళందరూ కలిసి నిన్ను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. నువ్వు ఒక్కడు దెబ్బతింటే మొత్తం పాండవుడు దెబ్బతింటారని మొత్తం ఇది అదనుగా చేసుకుని కౌరవులు ద్రోణుని సహాయంతో చాలా బలంగా ఉన్నారు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండు. చుట్టూ ఇక్కడున్న వాళ్ళందరూ భ్రమించేటట్టు నేను చేస్తాను. వాళ్ళందరూ కూడా ఇంకా మేము గెలిచేమో అనే భావం కలిగాక వాళ్ళ ప్రతాపం చూపించడం తగ్గుతుంది, అడ్డుకోవడం తగ్గుతున్నది. అప్పుడు నువ్వు విజృంభించవచ్చు అని ఒక్కసారి రథం మీద ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడైన కృష్ణ పరమాత్మ. తతో సృజత్తమ కృష్ణ సూర్యస్యావరణం ప్రతి యోగి యోగేన సంయుక్తో యోగినామీశ్వరో హరి. యోగినాం ఈశ్వరో హరి. యోగులకు ఈశ్వరుడైన హరి, యోగీశ్వరుడైన హరి, యోగేశ్వరుడైన హరి రెండు ఇక్కడ. యోగులకు ఆయన ఈశ్వరుడు, యోగములకు ఆయన ఈశ్వరుడు. అటువంటి స్వామి యోగేన సంయుక్తో తన అద్భుతమైన యోగముతో ధ్యానంలోకి వెళ్ళాడు. ఆ యోగ శక్తితో సూర్యస్య ఆవరణం, సూర్యుని చుట్టూ ఆవరణ కప్పి చీకట్లు వ్యాపింపజేశాడు. ఒక్కసారి ఇది తెలుసుకోవాలి. అంతేగాని చక్రం అడ్డు పెట్టాడు ఇది చేయలేదండి ఇక్కడ. దీని యోగశక్తితో చీకట్లను ఆవరింపజేశాడంతే. దానితో అక్కడ ఉన్నటువంటి 6 వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సాహపూరితులై ఆహా సూర్యాస్తమయం అయిపోయింది, ఇంకా ఏముంది, అర్జునుడు ప్రతిజ్ఞ దెబ్బతింది అనగానే ఏమిటి సూర్యాస్తమయం పైకి తలెత్తి చూస్తున్నట్ట సైంధవుడు. ఇదే సమయం వెయ్యి బాణాలు అన్నట్టండి కృష్ణ పరమాత్మ అక్కడ. ఈ సమయంలో వెంటనే వాళ్ళు సూర్యాస్తమయం అయిపోయిందనే భావంతో తేలికపడ్డా పరాక్రమం ఏం తగ్గలేదండి. వాళ్ళు బాణములు వేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళని నిలువరించడానికి ముందు కృష్ణ పరమాత్మ వాళ్ళని సంహరించిన తర్వాత ముందు నిలువరించాలని కర్ణుని, దుర్యోధనుని మొదలైన వారందరినీ ఆ సమయంలో సైంధవుడి చుట్టూ మొత్తం చేరుకున్నారు దుర్యోధనుడితో సహా. వాళ్ళందరినీ కూడా తన బాణాలతో నిలువరించి గాయపరచి వాళ్ళని తేరుకోనివ్వకుండా చేసి, ఇక్కడ అర్జునుడి పరాక్రమం ఏం తగ్గలేదండి. ఆ విధంగా చేసి అప్పుడు ఒక అస్త్రాన్ని తీసుకున్నట్టు తిన్నగా. పైగా కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు వీళ్ళందరూ దెబ్బతిని ఏమీ చెయ్యలేక చూస్తూ ఉన్నారండి. ఆ విధంగా వాళ్ళని పూర్తిగా దెబ్బతీసి నిస్సహాయాన్ని చేసి దుర్బలుల్ని చేసి అప్పుడు విజృంభిస్తున్నాడు. ఒక దివ్యాస్త్రం తీసుకున్నాడు. అది దాని వజ్రాస్త్రం. దానిపై మంత్రశక్తిని ఆవాహింపజేస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ గట్టిగా చెప్పాడు, ఒక్కడు గుర్తుపెట్టుకో, అతడి తల కింద పడిందా నీ తల 100 ముక్కలవుతుందయ్యా అన్నట్టు. కానీ తలను కొట్టాలి. ఇది ఎలాగా చాలా చిక్కొచ్చింది. ఎందుకంటే ఏ అస్త్రం యొక్క శక్తి ఏమిటో నీకు తెలుసు. ఏ అస్త్రం ప్రయోగిస్తే ఈ విధంగా జరుగుతుందో అటువంటి అస్త్రాన్ని తీ నువ్వు. ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని అస్త్రాలకు కొన్ని శక్తులు ఉంటాయి, అక్కడొకటి అక్కడే పడేస్తుంది. కొన్ని అస్త్రాలు తీసుకుపోయి ఎక్కడో పడేస్తాయి. ఇప్పుడు నువ్వు అలాంటి అస్త్రాన్ని వాడాలి. ఎందుకంటే వీళ్ళ నాన్న వృద్ధక్షత్రుడు అనేవాడు ఉన్నాడు. వీడు పుట్టగానే, జయద్రథుడు పుట్టగానే ఆకాశవాణి ఒక మాట చెప్పింది, ఇతడు కొన్నాళ్ల తర్వాత ఒక మహాయోధుడి చేత ఇతడి తల తెగబడుతుంది అని. ఇక్కడ అయితే తెగిపడుతుంది అని చెప్పగానే వృద్ధక్షత్రుడు బాధపడి తాను తపస్సు చేసి భగవంతుడిని కోరుకున్నట్ట. ఎవడైతే వీడి తల పగలగొడతాడో, తల నేల మీద వేస్తాడో, ఎవడి వల్ల వీడి తల నేల మీద పడుతుందో వాడి తల 100 ముక్కలొగ్గాక అన్నాడు. కనుక నువ్వు ఇప్పుడు బాణం వేస్తే సహజంగా నేల మీద పడుతుంది, కానీ నీ తల 100 ముక్కలు అవుతుంది. ఏం చేస్తావు? అందుకు ఎలా వెయ్యాలో వేయి. అది అక్కడ వృద్ధక్షత్రుడు ఇక్కడ దగ్గరలో ఉన్న సమంత పంచకానికి ఆవల తపస్సు చేసుకుంటున్నాడు. వాడి దగ్గర వాడి చేతులు పడేట్టు కొట్టారన్నట్టు కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడు ఆ దివ్యమైన మంత్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం తీసుకుపోతుందట. అది దాని గమ్యం నిర్దేశించి ప్రయోగించాడు. ఇది మంత్రశక్తికి ఉన్న మహిమండి. నిర్దేశించి ప్రయోగిస్తూ దాని గగనంలో ఎక్కడ ఆగకుండా మళ్ళీ ఏ ఒక్కరు అడ్డకుండా ప్రయాణం సాగేటట్టు చేయిస్తున్నాడు శక్తితో. అటు చేస్తూ ఉండగా ఇటు విజృంభిస్తూ ఉన్నారు మిగిలిన వారు. వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు. ఆహాకారాలు రేకెత్తే అప్పుడే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడే సంధ్యావందనం చేసుకుని ధ్యానంలో కూర్చున్నట్ట వృద్ధక్షత్రుడు. వెళ్ళి వాడు ఒళ్ళో పడిందండి. అది ధ్యానంలో ఉన్నాడు కనుక ఒళ్ళుపై తెలియలేదు. తర్వాత మామూలుగా ధ్యానంగా లేచి నిలబడ్డట. లేచి నిలబడగానే ఒంటి నుంచి కింద పడిందిట. ఎవడి చేతిలోంచి ఆ తల కింద పడిందో వాడి తల ముక్కలైంది. వెంటనే వృద్ధక్షత్రుడి తల 100 ముక్కలైందని. ఇది కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం. సైంధవవధ అయినది. ప్రతిజ్ఞ నిర్వహించుకున్నాడు, నిజం చేసుకున్నాడు అర్జునుడు. పాండవ సేనలో ఉత్సాహధ్వనులు, విజయోత్సాహము, జయ జయధ్వానాలు వెళ్ళాయి. వెంటనే రథాన్ని చాకచక్యంగా శత్రుమధ్యం నుంచి తీసుకువచ్చి తిన్నగా యుధిష్ఠిరుని వద్దకు తీసుకువచ్చాడు కృష్ణ పరమాత్మ. ఆ వచ్చిన వెంటనే ఆ తర్వాత అక్కడ అలముకున్న చీకట్లన్నీ తొలగిపోయే కృష్ణుని యొక్క మహిమ చేత
అప్పుడు వీళ్ళందరూ గ్రహించారు అర్జునుడు సకాలానికే చేశాడు అని. ఈ చీకట్లు మాయ చీకట్లు అంతే, అవి వచ్చే. ఇంకా సూర్యాస్తమయం కాలేదు, సూర్యాస్తమయం లోపలే శిరచ్ఛేదం జరిగింది గనక అర్జునుడి సత్యప్రజ్ఞకి దేవతలే కుసుమృష్టి కురిపించారు, కృష్ణుడు అనుగ్రహించాడు. శివానుగ్రహం యొక్క మహిమ ఇదంతా కూడా ఈ విధంగా జరిగినది. తిన్నగా యుధిష్ఠిరుని వద్దకు రాగానే యుధిష్ఠిరుడు ఆనందోత్సాహంతో అర్జునుడిని కౌగిలించుకున్నాడు. అర్జునుడు కృష్ణ సహితుడు యుధిష్ఠిరునికి పాదాభివందనం చేశాడు. అందరూ ఆనందించారు. ఈ సమయంలో దుర్యోధనుడికి ఏడుపు వచ్చిందండి. ఎందుకంటే ఇది చాలా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు లేదో అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, సాయంత్రం లోపల కానీ చంపకపోతే నిప్పులో దూకుతాడని. కానీ ఒక్కటి మనం కాపాడగలిగితే ఆ నిప్పుల్లో దూకుతాడు, ఇంకేమైంది మొత్తం పాండవ విషయం దెబ్బతీసింది. ఇది వాడి యొక్క కుత్సితమైన ఆలోచన. ఇందులో జయద్రథుడిని కాపాడాలనే తాపత్రయం కంటే ఈ ప్రతిజ్ఞ నెరవేరకుండా ఉండి చేయాలనే ఉత్సాహం ఎక్కువ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇలాంటి వాడు ఒక్కసారి డీలా పడిపోయి, ఏమిటయ్య అర్జునుడు నా మహారథులందరినీ యుద్ధంలో ఓడించాడు, ఎంతమందిని కాపలాగా పెట్టుకున్న ఎన్ని వ్యూహానంతని ఛేదించి అలవోక సైంధవుని సంహరించాడే, ఒక్కడు కూడా వారించలేకపోయాడు. ఈ కర్ణుడిని నమ్ముకుని ఎంత పనిచేశాను అని అంటాడు. ఇప్పుడు వచ్చిన మాట, ఈ కర్ణుని ఆసరాతో నేను యుద్ధానికి సిద్ధపడ్డాను. నిజానికి ముందే చెప్పి ఉంటే నేనేదో సంధికి ప్రయత్నించి వాళ్ళతో శాంతి చేసుకునేవాడిని కదా. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, వినలేదు, గడ్డిపోతలా తీసి పారేశాను. ఎందుకు? కర్ణుడి మీద ఆసరాతో. ఆ కర్ణుడు యుద్ధంలో పలుమార్లు ఓడిపోయాడు. అర్జునుడు 11 అక్షౌహిణులు నాకున్నాయని గర్విస్తూ ఉంటే 7 అక్షౌహిణుల సేనని సంహరించాడు. ఇప్పుడు చేసేది ఉన్నది అని చెప్తూ ఏడుస్తూ ద్రోణుడి దగ్గర అంటున్నట్టు, చూసావో ఎంత పని చేశాడో. ఆ సింధురాజును కూడా సంహరించాడు. ఆ సింధురాజు కూడా నీ శిష్యుడే, అతన్ని సంహరించాడు చూసావా. పైగా నా కోసం ఇంతమంది దెబ్బతింటే ఈ భూమి చీలిపోయిన లోపలికి లాగేసుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇక్కడ. అందుకు ఇంక నేను చేసేదేమున్నది, అగ్నిలో ప్రవేశిస్తాను, నన్ను నేను సంహరింపజేసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడు ద్రోణుడు చెప్తున్నాడు ఇక్కడ, భూరిశ్రవుడు మరణించినప్పుడు సాత్యకుడి యొక్క పరాక్రమాన్ని చూశావు కదా నువ్వు, అదేవిధంగా అర్జునుడి పరాక్రమాన్ని చూసాం. ఇన్ని చూస్తూ వాగ్బాణాలతో నన్ను ఎందుకయ్యా మాటి మాటికి హింసిస్తావన్నాడు ద్రోణుడు. ఎందుకంటే నువ్వు కేవలం పాండవ పక్షపాతవి కనుకనే అర్జునుడు విజయం సాధించాడన్న మాట అంటూనే ఉన్నాడండి ఇతను. ఎందుకయ్యా వాగ్బాణాలతో హింసిస్తాం? నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, అర్జునుడిని జయించలేము నేను కూడా అని చెప్తూనే ఉన్నాను, వినడం లేదు. అందుకే నేను యుధిష్ఠిరుని బంధించిస్తానని మాట ఇచ్చాను. అర్జునుడు లేకపోతే ఎవరినైనా కొట్టగలరు. ఈ అర్జునుడు భీష్ముడిని పడగొట్టగలిగాడు. శిఖండిని అడ్డం పెట్టుకుని అన్నా కూడా భీష్ముడిని పడగొట్టడం ఎవరి వల్ల కాదు. శిఖండి నిజానికి అడ్డా అంటే శిఖండితో యుద్ధం చేయడానికి ముందుందంతా ఆమె, అది తెలుసుకోవాల్సినది. అందుకు భీష్ముడు యుద్ధంలో పడిపోయినప్పుడే కౌరవ సేనకి ఇంకా మంచి రోజులు వెళ్ళిపోయాయని తెలుసుకోవాలే, నువ్వు గ్రహించలేదు. ఇప్పుడు నన్ను ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. ఏమైనప్పటికీ వాగ్బాణాలతో నేను చాలా బాధపడ్డాను నీ వల్ల. ఇదిగో ఇప్పుడు సంగ్రామంలో నేను ప్రవేశిస్తున్నాను. ఈ కురుసృంజయాది సేనలన్నీ ఏవైతే పాండవుల వైపు వెళుతున్నాయో వారు, ఇటు కౌరవులు అందరం కలిసి ఇప్పుడు యుద్ధం. ఈ రోజు నా ప్రకటన ఏమిటంటే ఇవాళ రాత్రి కూడా యుద్ధం జరుగుతుంది అని చెప్పండి. రాత్రి యుద్ధానికి ప్రకటన చేశారు. ఆ రాత్రి యుద్ధానికి అందరూ సిద్ధపడ్డారు, అటు ఇటు కూడా యుద్ధం సిద్ధపడుతున్నది. అప్పుడు ద్రోణుడి విజృంభణ ఆ రాత్రి వేళ చాలా అద్భుతంగా ఉన్నదని. ఇక్కడ రాత్రి యుద్ధం అన్న చాలా చిత్రంగా ఉంటుంది భారతంలో. సంఘటన ప్రాధాన్యం వల్ల మనం విషయ వివరణ ప్రాధాన్యాన్ని తీసివేస్తాం. రాత్రి యుద్ధం ఎలా ఉంది, రాత్రి యుద్ధం ఎలా చేశారు అంటే అప్పటికున్న టెక్నాలజీని చూస్తే ఆశ్చర్యపోతామండి మనం. ఇప్పుడు దీపాలు వెలుగుతున్నాయట రాత్రి పూట. దీపాలు ఎలా పెట్టారంటే స్పష్టముగా రణభూమి అంతా కనబడుతుంది. వివిధమైన స్థలముల్లో దీపాలు ఉంచారు. రథాలపై దీపాలు ఉన్నాయట, ఏనుగులపై కుంభస్థలాలపై దీపాలు ఉన్నాయట. ఆ దీపాలు ప్రగాఢంగా వెలుగుతున్నాయట. అంటే వెలుగుతున్న దీపాలు పెడతారు, ఒత్తులు కావు. దీన్ని బట్టి ఏం పెట్టారో ఆలోచించారు. ఇంకోటి చెప్తాడు, ఒకటి ఆర్పితే మిగిలినవన్నీ ఆరిపోయే దీపాలు, ఒకటి వెలిగిస్తే ఒకేసారి అన్నీ వెలిగే దీపాలు పెట్టారు అంటే అప్పుడు ఎలాంటి సాంకేతిక విజ్ఞానం ఉండేదో మనం ఆలోచించుకోవాల్సింది ఇక్కడ. ఈ విధంగా ఇక్కడ అద్భుతమైనటువంటి కాంతులు అలంకరింపబడి ఉన్నాయి. ఆ కాంతుల మధ్యలో యుద్ధం ప్రారంభమవుతుంది ఇక్కడ. అప్పుడు దుర్యోధనుడు ఏడుస్తూ కర్ణుడితో అంటున్నట్ట, చూడు ఆ ద్రోణుడిపై ఎంత నమ్మకం పెట్టుకున్నాను, ఆయన ఇలాంటి పని చేస్తున్నాడంటే కర్ణుడు ఒక్కసారి అంటాడు, మాటి మాటకు నువ్వు అంటున్నావు కానీ చాలా తప్పు సుమా, నీకు వీరుడి లక్షణాలు తెలియవు. నేను ద్రోణుని పరిశీలిస్తున్నాను, ఒక మహావీరుడు, అస్త్ర సంపన్నుడు, సాయశక్తులా ఎంత యుద్ధం చేయాలో అంత చేస్తున్నాడు మహానుభావుడు. వయసుకు మించి ఎంత తెలుసా ద్రోణుడి వయస్సు? 400 ఏళ్ళండి. తెలుసుకోండి ఇక్కడ. అప్పటికి ద్రోణుడి వయస్సు 400 ఏళ్ళు. ఇలా ఉంటారండి అంటే కొండలోంచి పుట్టినటువంటి ఒక మహాతపస్వి, భరద్వాజ మహర్షి తేజస్సుతో పుట్టినటువంటి వాడు మహాతపస్వి.
తపశ్శక్తి సంపన్నులు మనకంటే 100 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉంటూ ఉన్నారు. అంతే 20 ఏళ్ళకి షుగర్ తెచ్చుకుని 40 ఏళ్ళకి టపీమంటున్నటువంటి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారని డౌట్ కలగడం సహజం. ఇది ఎందుకంటే యోగములు ఇవన్నీ మనం ఇప్పుడు నేర్పట్లేదు. అలాంటి యోగ విద్య కలిగిన వాడు మహా తపశ్శక్తి సంపన్నుడు. అంత వృద్ధుడు అయినప్పటికీ తన యొక్క శారీరకమైన వృద్ధ లక్షణాన్ని కూడా లెక్కించకుండా 16 ఏళ్ళ యువకుళ్ళ యుద్ధం చేస్తున్నాడు. నేను పరిశీలిస్తున్నాను, ఆయన ఏమి పరాక్రమం. అలాంటి ఆయన నువ్వు మాటికి ఇలా అనడం తప్పు సుమా అన్నాడు. ఇక్కడ కర్ణుడు, ఇంత కర్ణుడికి ఎందుకు బుద్ధి వచ్చిందంటే అంతకు ముందే తిట్టాడు కర్ణుడిని కూడా. ఇలా అందుకు ముందే చెప్తున్నాడు ఇక్కడ. పైగా రణభూమిలో నువ్వు నన్ను కూడా అన్నావు, నేను ద్రోణుడు అందరం కూడా ఒళ్ళు దాచుకోకుండా నీ కోసం పాటుపడుతున్నావు, ఇది తెలుసుకో. నువ్వు ఈ మాట్లాడడం వల్ల మాకేవో ఉక్రోషాలు వస్తాయని అంటున్నావు కానీ మనస్సు గాయపరుస్తున్నావు, తప్పు సుమా. నీకోసం మేము అందరం ప్రయత్నిస్తున్నాం. పైగా అర్జునుడు సైంధవుడిని సంహరించడానికి వచ్చినప్పుడు మీ ఎంత కష్టపడ్డామో నీకు తెలియదు. అయితే దైవం వారి వైపు ఉంది, అదృష్టం వారి వైపు ఉంది, దురదృష్టం మన వైపు ఉంది, అదొకటి తెలుసుకో సుమా అని చెప్పాడు. దానితో మళ్ళీ యుద్ధం మొదలైంది. దుర్యోధనుడికి యుధిష్ఠిరుడికి పెద్ద యుద్ధం జరిగింది ఈ రాత్రి వేళ. ఆ రాత్రి వేళ విజృంభించిన శక్తుల్లో భీముడు మొదలైన వారందరూ కూడా పరాక్రమించి యుద్ధం చేస్తూ ఉండగా ఆ సమయంలో అసుర శక్తులు ఒకటి విజృంభిస్తున్నాయి. అసుర శక్తుల్లో అప్పుడు భీముడు, అర్జునుడు, కర్ణుడు మొదలైన యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడి పరాక్రమం మహా తీవ్రంగా విజృంభిస్తుంది. అలాంటి కర్ణుడిని భీమసేనుడు అడ్డుకుంటున్నాడు. భీమసేనుడి ముందు నిలబడలేపుతున్నాడు కర్ణుడు. ఆ సమయంలో ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అర్జునుడిని పంపాలా, ఇది పెద్ద ఆలోచన. కృష్ణ, అర్జునుడిని పంపాలి అని యుధిష్ఠిరుడు అంటే ఇప్పటి నుంచి కాదు అర్జునుడు, ఇప్పుడు ఘటోత్కచుని పిలిపించండి అన్నట్టు. ఇక్కడ కృష్ణుడు స్మరించగానే ఘటోత్కచుడు అక్కడికి వచ్చాడు. ఘటోత్కచుడు చెప్తున్నాడు, మన సైన్యాలన్నింటినీ నువ్వు ఒక్కడివి రక్షించగలవు గనక సాత్యకి భీముడుతో పాటు నువ్వు కూడా ఉంటూ కర్ణుడితో ద్వంద్వ యుద్ధం చేయని చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు కర్ణుడిని ఎదుర్కొనడానికి ఘటోత్కచుడు ఇచ్చాడు. ఘటోత్కచుడి యొక్క పరాక్రమానికి నిలబడలేకపోతున్నాడు కర్ణుడు, అతని సేనలు. ఘటోత్కచుడు తన పరాక్రమము, మాయాయుద్ధము, అసుర విద్యలని చూపిస్తున్నాడు. అసుర విద్యలను కొట్టాలంటే అసుర శక్తులు రావాలి. ఈ లోపలకు అసురుడు వచ్చేటండి దుర్యోధనుడి దగ్గరికి. వచ్చి వాడు అసురుడు, వాడికి ఎన్ని మాయలు ఉంటాయో క్షత్రియులని మీకు తెలియదు. ఏదో అస్త్ర విద్యలతో మాయాచ్ఛేదనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కర్ణుడు, కానీ వల్ల కాదు. అతను ఎదుర్కొనాలంటే నేను సమర్థుణ్ణి. నేను జటాసురుడి యొక్క కొడుకుని. ఈ జటాసురుడు మా నాన్న, అతన్ని భీముడు సంహరించాడు. అప్పటి నుంచి ప్రతీకారం ఉంది. అందుకే నీ వైపు నేనుంటూ నేను సంహరిస్తాను ఘటోత్కచుని అంటే శభాష్ వెళ్ళన్నట్ట దుర్యోధనుడు. అప్పుడు తిన్నగా వెళ్ళాడు. అతని పేరు అలంబుషుడు, ఆ రాక్షసుడు. అతను వెళ్ళి ఘటోత్కచుడికి యుద్ధం చేస్తే ఘటోత్కచుడు అలవోకగా అలంబుషుని సంహరించాడు కొంతసేపటి యుద్ధం తర్వాత. వీడి తర్వాత మరొక రాక్షసుడు వచ్చేట, వాడి పేరు అలాయుధుడు. హలాయుధుడు కాదండి, ఇది జాగ్రత్తగా చూడాలి. పదాలు సరిగ్గా పలకకపోతే హలాయుధుడు అంటే బలరాముడు కదని మళ్ళీ వచ్చాడనమాట అనద్దు. ఆయనకు తీర్థయాత్రలు ఉన్నాడు, ఆయన తేవద్దు అనవసరంగా. అలాయుధుడు, అకారం, అల్లో అకారం, అలాయుధుడు ఈయన వచ్చాడు. ఆయన ఎవరై అంటే బకాసురుడు బంధువుట. బకాసురుడు, ఇతను ఎవరెవరు బంధువులు చెప్తున్నాడు. బకాసురుడు, హిడింబాసురుడు, కిమ్మీరుడు, వీళ్ళు ముగ్గురు అతని బంధువులు. మా బంధువులంతటినీ భయంకరంగా సంహరించాడు భీముడు. నాకు ప్రతీకారం ఉంది కాబట్టి నేను యుద్ధం చేస్తానన్నాడు. ఇది ఏదో దుర్యోధనుడికి అందరూ కలిసి వస్తున్నారండి రాక్షసులు. సరే వాడిపోయాడు కానీ వీడి మీద ఆశ, వీడు వెళ్ళాడు. భీముడు అలాయుధుడిని చాలా అద్భుతంగా ఎదుర్కొని యుద్ధం చేస్తాడు. చివరికి ఘటోత్కచుడు వచ్చి అలాయుధుని సంహరిస్తాడు. అలాయుధ సంహారం కూడా అయిపోయింది. ఎప్పుడో ఘటోత్కచుడి యొక్క విజృంభణని కౌరవ సేనలు తట్టుకోలేకపోతున్నారండి. కుంభకర్ణుడు వచ్చినప్పుడు మొత్తం వానర సేనలు ఎలా కకావికలమైపోయాయో ఘటోత్కచుడి విజృంభణకి అలా ఉన్నట్ట. చిత్రం, ఘటోత్కచుడి నుంచి ఒక్కొక్కసారి ఎరావతం మీద ఇంద్రులు బోల్డంతమంది వస్తూ ఉంటారట. మాయాయుద్ధం అది ఎదుర్కొనడం మహా కష్టమవుతుంది. ఘటోత్కచుడి శరీరం అంత పెంచాడు, విజృంభించి నిప్పురవ్వలు విసురుతున్నాడు. ఒక్క అతన్ని ఎదుర్కొనడం మహా కష్టంగా ఉంది. ఆయన అలా విజృంభిస్తుంటే ఇటువైపు యుధిష్ఠిరుడు, సాత్యకి మొదలైన వాళ్ళు విజృంభిస్తున్నారు. మొత్తానికి కౌరవ సేన అంతా చల్లా చెదిరైపోతున్నది. ఆ సమయంలో ఘటోత్కచుడు కర్ణుడి మీదకి వస్తూ కర్ణుడి రథాన్ని ఒక్కడు కొట్టేట. గుర్రాలను ఎత్తురుకొక్కుండి చచ్చి కర్ణుడికి ఆధారం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు కౌరవ సేనను బ్రతికించడం అంటే కర్ణుడు బ్రతకడమే సందేహాస్పదంగా ఉంది. అప్పుడు కౌరవులు అందరూ కలిసి మిగిలిన వాళ్ళందరూ వచ్చి కర్ణుడి దగ్గరికి వచ్చి, కర్ణ, వీడిని కొట్టాలంటే సామాన్యం కాదు, నీ దగ్గరున్న శక్తి ఆయుధంతో ఈ రాక్షసుని సంహరించు అని అందరూ కూడా కోరుకున్నారు. ఇక్కడ ఆ శక్తి ఆయుధం చాలా రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు మహానుభావుడు అర్జునుడి కోసం. ఒక్కడనే కొడతామన్నాడుగా ఇంద్రుడు, దాచిపెట్టుకున్నాడు. ఆ కథ గుర్తుంది కదా, 3-4 రోజుల క్రితం చెప్పుకున్నాం. అది దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు శక్తి ఆయుధం తీయక తప్పదు. ఎందుకు? కౌరవులందరినీ రక్షించడం కాదు, తనను రక్షించుకోవాలన్నా ఇప్పుడు అదే గతి. ఇంకా ఏ అస్త్రము శస్త్రము పనికిరాదు, అదొక్కడు రక్షించుకోవాలి.
పైగా తాను రక్షించుకోవాలి, సేన రక్షించాలి. వెంటనే చూసి ముందు వెనక ఆలోచించకుండా, లేకపోతే ఈ రాత్రికి యుద్ధంలో మొత్తం పోయేటట్టు. అప్పటికే 4 పగళ్ళు 1 రాత్రి అయిందండి. ఈ రాత్రి యుద్ధం అంటే ద్రోణుడు యుద్ధం ప్రారంభించి అది చెప్పుకోవాల్సింది. మామూలుగా అయితే 14 రాత్రులు అయ్యాయి. సరిగ్గా 15వ రోజులోకి వెళుతున్నాం. సరిగ్గా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఆ యుద్ధంలో, ఆ రాత్రి యుద్ధంలో మేమందరం నశించకుండా ఉండాలంటే నువ్వు శక్తి ఆయుధాన్ని ప్రయోగించక తప్పదు అనగానే ఆ శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు కర్ణుడు. ఆ శక్తి ఆయుధం తాకుతూనే ఘటోద్గజుడు నేలవారిపోయాడు. ఒక్కసారి అది కొట్టిందా అమోఘమని ఇంద్రుడు చెప్తాడు, కానీ ఒక్కసారే పనిచేసి తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుంది అన్నాడు. శక్తి ఆయుధం ఘటోద్గజుని కొట్టి ఇంద్రుడి చేతికి వెళ్ళిపోయింది. ఇంకా ఘటోద్గజుడు పడ్డాడండి. చచ్చిపోతూ కూడా పాండవులకు ఉపకారం చేసేట. ఆయన చచ్చిపోతూ పడగా ఆయన క్రింద పడి ఒక అక్షౌహిణీ సేన మొత్తం నాశనమైంది. ఏమన్నది? అది ఘటోద్గజుడి యొక్క పరాక్రమం. వెంటనే యుద్ధం ఆ పూటకయింది. అందరికి కొంచెం రిలాక్స్, మళ్ళీ తెల్లవారేకి యుద్ధానికి సిద్ధమైపోవాలి. ఘటోద్గజుని మరణం తర్వాత ఒక గంభీర వాతావరణం ఏర్పడింది. అందరూ కూడా దెబ్బలకు ముందు వాళ్ళు చికిత్సలు పొంది సిద్ధం అవ్వాలి. ఈ లోపల యుధిష్ఠిరుని శిబిరంలో ఒక విషాద వాతావరణం అనుకున్నది. యుధిష్ఠిరుడు బాధపడుతున్నాడు. ఎందుకంటే మా అందరికీ మొట్టమొదటి మేము సంతానం అంటూ చూసింది వాడిని. అలాంటిది అతను ఇలా అయ్యాడు అని బాధపడుతూ ఉంటే ఒక వాసుదేవుడు మాత్రం చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నాడు. ఇక్కడ ఇదేమిటయ్యా కృష్ణ, మేము అందరం దుఃఖంలో ఉంటే నువ్వేమిటి అంటే, నాకు ఆనందకరమైన అంశం ఇక్కడ. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి ఒకటే ఆలోచన, ఈ శక్తిని వాడు పెట్టు కూర్చున్నాడు. ఈ శక్తి అర్జునుడి మీద ప్రయోగించాడా ఇది తప్పకుండా పనిచేస్తుంది, ఒక్కడి మీద మాత్రం పనిచేస్తుందని. శక్తి లేకుండా ఎలా చేయాలి? అంతేకాదు నా మోహం ఎలా ప్రసరింపజేశానంటే, ఇన్ని మార్లు అర్జునుడితో యుద్ధానికి వచ్చినప్పుడు కూడా అనేక మార్లు కొట్టాడు కూడా అర్జునుడు. శక్తిని ప్రయోగించాలని బుద్ధివాడికి పుట్టనివ్వకుండా చూశాడు ఇప్పటివరకు. కానీ చివరికి ఎప్పుడుకో ఒకప్పుడు తప్పదిది. అందుకు తర్వాత యుద్ధం లోపల అర్జునుడి చేతులు వీడు మరణించడం కోసం శక్తిని ఎలా తప్పించాలా అని చూశాను. అందుకు నేను ఘటోత్కచుని వినియోగించాను. ఇదంతా మనం చూస్తూ ఉంటే కృష్ణుని వ్యూహమే తప్ప ఇందులో కపటం లేదండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఎలాంటి శక్తిని ఎలా కొట్టాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వానపాముని మీరు గోటితోనే చిదమచ్చు, మహాసర్పం వచ్చినప్పుడు వల్ల కాదు. అందుకని గోటితో చిదిపుటి నా ధర్మము కనుక ఈ మహాసర్పములు కూడా అలాగే చిదిమెదను అంటే అది నిన్ను చిదివేస్తుంది ఇక్కడ. కనుక వాడుకున్నటువంటి హద్దులేమిటి, వాడి పరిమితులు ఏమిటి? వాడు సామాన్యమైన వీరుడే అయితే, మామూలు మానవీయమైన శక్తులతో వాడు ఉంటే వాడిని ఆ శక్తులతోనే కొట్టచ్చు. కనుక వాడేమో ఏదో వరము, ఒక అతిమానుషమైన శక్తి, మానవాతీతమైన శక్తి వాడి దగ్గర ఉన్నప్పుడు తన మానుషమైన ధర్మాన్ని అనుసరిస్తే ఎలా కొడతాడండి? ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాడి దగ్గర ఉన్న అతిమానుషమైన శక్తి అది తెలుసుకోవాల్సింది. అతని శిరస్సు కింద పడితే ముక్కలవుతుంది అంటే మామూలు బాణంతో కొట్టేది నీ ధర్మం అంటాడా? అక్కడ ఎగరగొట్టవలసింది అలాగే కొట్టాలి అక్కడ. అది ఎవరిని ఎలా కొట్టాలి అలా కొట్టాలి, అదే పద్ధతి ఇక్కడ. అధర్మనాశనానికి వ్యూహం అది. కృష్ణుడు చూపించింది పూర్తి రాజనీతి. ధర్మం ఎక్కడ తప్పలేదు పరమాత్మ, అది తెలుసుకోండి ఇక్కడ. ఈ విధంగా చెప్తూ పైగా ఘటోద్గజుడు మరణం ద్వారా నా యొక్క వ్యూహంలో ఒక అద్భుతాన్ని సాధించాను అన్నాడు. ఏమిటయ్యా అంటే, నేను ఇదివరకు ఉపాయం పన్నేనయ్యా. జరాసంధుడు, శిశుపాలుడు, ఏకలవ్యుడు, ఘటోద్గజుడు, వీళ్ళు 4 మహాదుష్ట శక్తులు. వీడు ఒక్కొక్కడు చాలు. వీళ్ళని విడిచిపెట్టామా ప్రపంచం క్షేమంగా ఉండదు. అందుకు 3 యుద్ధంలోకి రాకుండానే ఉపాయంతో కొట్టేశాను వాళ్ళ 3. మన ఏకలవ్య వృత్తాంతంలో కూడా దీన్ని చెప్పుకున్నాం. వాళ్ళ 3 కొట్టాను. ఇప్పుడు వీడిని కొట్టాను. ఎందుకంటే వీడు వనవైపు ఉన్నాడు కానీ ఘటోద్గజుడు వీడు బుద్ధి సరైంది కాదయ్యా అని చెప్పాడు.